తులసిరెడ్డి గారు ఎక్కువ సమయం తీసుకోవద్దు, 2 minutes మై రిక్వెస్ట్. ఉండవల్లి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక పక్కనేమో మనం అందరం రాష్ట్రం అంతా ఈ వాతావరణంలో ఉంటే వరద వాతావరణంలో ఆయన మార్గదర్శికి ఎత్తుకొచ్చారు. అయితే దానికి సంబంధించి వాస్తవాలు ఆయన వక్రీకరించారనేది ఒకటి వినపడుతోంది. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో 1035 కోట్లు అటాచ్మెంట్ మార్గదర్శికి సంబంధించిన ఆస్తులను అటాచ్మెంట్ చేసినటువంటి జగన్ ప్రభుత్వం చాలా కష్టపడి ఎంక్వైరీ చేసి అన్న దాన్ని చంద్రబాబు నాయుడు గారు రాగానే ఆయనతో ఉన్నటువంటి రిలేషన్, ఈనాడు మార్గదర్శి రామోజీ గారి రిలేషన్ అడ్డం పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని ఒక తప్పు చేశారు, ఆయన జీవితంలో ఇటువంటి తప్పు ఎప్పుడు చేయలేదు, ఈ వయసులో చేయాల్సిన అగత్యం ఆయనకి లేదు అంటూ అటాచ్మెంట్ని రిలీజ్ చేశారు అంటున్నారు. కానీ నేను విన్నంత వరకు ఏదైతే ఇష్టం వచ్చినట్టు అటాచ్మెంట్ చేసినా కానీ కోర్టులు వాటికి సమ్మతించాలి. ఆ కోర్టులకు సమ్మతించాల్సినటువంటి వ్యవహారంలో ఒక 7 కేసులు 7 బ్రాంచ్ల మీద వేసినటువంటి కేసులకు సంబంధించి అటాచ్మెంట్కి గుంటూరుకు వచ్చినటువంటి 2 కేసుల విషయంలో కోర్టు అంగీకరించలేదు, ఎటువంటి ఆధారాలు చూపలేకపోయారు, డిఫాల్ట్ అయినట్టుగా చూపలేకపోయారు, ఎవరైతే సబ్స్క్రిప్షన్స్ ఉన్నారో వాళ్ళకి పేమెంట్ జరగలేదు అనే దాని దగ్గర ఆధారాలు ఫెయిల్ అయినాయి కాబట్టి మేము దీనికి కన్ఫర్మేషన్ ఇవ్వము అని చెప్పేసి అంగీకరించలేదు, దాని మూలంగా గవర్నమెంట్ ఈరోజు వెనక్కి తీసుకుంది అనేది జరిగిన దాన్ని ఆయన ఫేవర్ చేశారు అంటున్నారు. సార్ వాట్ యు సే సార్? సరే, నేను తరోగా దీని గురించి స్టడీ చేయలేదు, కానీ ఓవరాల్ గా కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఇక్కడ మార్గదర్శి వచ్చేసి ఒక విశ్వసనీయత కలిగినటువంటి సంస్థ. ఎవరు వచ్చేసి దాంట్లో డబ్బులు పెట్టిన వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయలేదు ఇంతవరకు. ఇంత నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, మిగతా అనేక రాష్ట్రాల్లో ఉంది కాబట్టి ఏ రాష్ట్రంలో సమస్య రాలేదు, ఇక్కడ కూడా వాళ్ళుగా కంప్లైంట్ చేయలేదు కాబట్టి ఒక విశ్వసించినటువంటి ఒక సంస్థ. అట్ ది సేమ్ టైం ఉండవల్లి వచ్చేసి ఆయన ఒక మేధావి, ఆయన కూడా ఒక విశ్వసించినటువంటి నాయకుడు కాబట్టి మరి ఈ రెండు టెక్నికల్ గా ఏదైనా ఉండొచ్చు, కానీ నాకు తెలిసి ఫైనల్ గా మీరు చెప్పేదేమి, ఫైనల్ గా కోర్టు ఒకవేళ గవర్నమెంట్ వచ్చేసి అఫిడవిట్ విత్డ్రా చేసుకున్నా ఇంకోటి ఫైనల్ గా వచ్చేసి దాన్ని డిసైడ్ చేసేది కోర్టులు కాబట్టి నేను అంతకంటే ఎక్కువగా డెప్త్ గా స్టడీ చేయలేదు. ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక విశ్వసనీయత ఉన్నటువంటి మేధావి, తర్వాత ఆయన మనము అండర్ ఎస్టిమేట్ చేయలేము, కానీ మార్గదర్శి విశ్వసనీయ వ్యవస్థ సంస్థ, ఫైనల్ గా ఉండేది కోర్టులు. మరి ఇంతకంటే నేనేం చెప్పలేను. ఓకే రైట్. సాహిబ్ గారు మీకు ఈ విషయం మీద వినే ఉంటారు, నిన్న ఆయన మాట్లాడింది. అయితే ఇక్కడ మనం రాజకీయపరమైన అంశాలు కాసేపు పక్కన పెడదాం, టెక్నికాలిటీస్కే వెళ్దాం. టెక్నికాలిటీస్ విషయంలో ఎలా పడితే అలా ప్రభుత్వాలు అటాచ్మెంట్ చేయకూడదని ఒక ప్రొటెక్షన్ ఉందట చట్టంలో. ఆ ప్రొటెక్షన్ ఏంటయ్యా అంటే ప్రభుత్వం నువ్వు చెయ్యి అటాచ్మెంట్ చేసినా కానీ యూ షుడ్ గెట్ ద అప్రూవల్ ఫ్రమ్ ద కోర్ట్. ఆ విషయంలో కోర్టు గత డిసెంబర్ 11వ తారీఖున 2023 అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే దానికి యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు అన్నప్పుడు అది అలా పెండింగ్లో ఉండిపోయింది. ఈ లోపల గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి యాజ్ గవర్నమెంట్ ఫెయిల్ టు గెట్ ద యాక్సెప్టెన్స్ ఫ్రమ్ ద కోర్ట్, it's a continuous government, whether it is YCP previous government or current Kotami government, that doesn't matter. Since they failed, the government failed, they withdraw it అని చెప్పేసి అటాచ్మెంట్ విత్డ్రా చేసి రిలీజ్ చేశారు అనేది దానికి ఉండవల్లి గారు ఇచ్చినటువంటి పరిభాష అది. సురేష్ గారు, ఈ మార్గదర్శి అనేది ఒక విశ్వసనీయత కలిగినటువంటి సంస్థ ఈనాడు గ్రూప్స్ లోకి సంబంధించి మీరు చూసే ఉండొచ్చు. రాజకీయ కక్షల నేపథ్యంలో మార్గదర్శి మీద కేసులు వేశారు. ఆ రోజు ఉండవల్లి గారికి వాళ్ళకి ఏదో వ్యక్తిగత మరి భేదాభిప్రాయాలు ఉండొచ్చు. మేధావి ముసుగులో కొన్ని విషయాలు తెలిసినా కూడా ఉండవల్లి గారు అట్లా మాట్లాడకూడదు, ఎందుకంటే ఈ అంశం కోర్టులో ఉంది. కోర్టులో ఉన్నటువంటి అంశాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద మాట్లాడటం చట్టరీత్యా నేరం కూడా. మరి ఆయన్ని కొన్ని సెక్షన్ల కింద అరెస్ట్ చేయొచ్చు కూడా ఉండవల్లి అనే మేధావిని. కాబట్టి నేనేమంటానంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులను మనం he is a practicing lawyer. ఓకే, అలాగే ఆయన అన్నట్లుగా అంటే నేను కాదంట్లా, ఎవరు అతీతులు కాదు, కానీ నేనేమన్నా అంటే వాంటెడ్లీ డెలిబరేట్లీ he doesn't do that mistake being a legal person. అలా చేస్తారని అనుకో. అయితే ఒకటి దీంట్లో లూప్ హోల్స్ ఉంటాయి, ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి రాజకీయ వ్యూహాలు ఉంటాయి, వాటి వరకు ఓకే, అంతే తప్ప అంత బ్లెటెంట్ గా దొరికిపోయేటట్టుగా ఆయన చేస్తాడు అనుకుంటాం. అయితే ఇక్కడ అందుకని నేను మొత్తం కేసు పూర్వపరాల్లోకి మాట్లాడలేదు, నేను ఏదైతే పర్టికులర్ అటాచ్మెంట్ విషయంకి వచ్చేసరికి
ఆయన లాయర్ అయినా ఎవరైనా కానీ తులసిరెడ్డి గారు చెప్పారు, ఆయన మేధావి, మేము కూడా ఒప్పుకుంటాం. కానీ కోర్టులో కొన్ని అంశాలు ఉన్నప్పుడు మా మీద తప్పుడు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు, శిక్షార్హుడు. ఎందుకంటే అది నేను అనేది. కాబట్టి వ్యక్తిగత అభిప్రాయాలు వేరు, వ్యక్తిగత కారణాలు వేరు, దాన్ని తీసుకొచ్చి మీరు ప్రభుత్వాల మీద రుక్తే ఎట్టండి. ఇప్పుడు మార్గదర్శి అనేటువంటి ఆ పాయింట్ వచ్చేసరికి యువర్ రైట్. అది కూడా ఆయన గవర్నమెంట్ గా డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్ రిలేషన్స్ ఉండటానికి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అనే దానికి వచ్చేసరికి యాజ్ యు సెడ్ మేబీ ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ పాసిబుల్, మేబీ యూ కెన్ గో ఫర్ డిఫమేషన్ ఆర్ సంథింగ్. కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద ఏమనుంటే ప్రభుత్వానికి సలహా విజయవాడ రా, ఉండవల్లి గారు విజయవాడ వచ్చి అక్కడ మీరు కూడా ఏదైనా సహాయ కార్యక్రమాలు చేయి. కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు మహామేధావు కదా. ఇప్పుడు ఇంకో మేధావి ఉన్నాడు, నేను ఇందాక చెప్పాను కదా, ఎండిన కట్టిక నార తీసే రకం ఉన్నాడు. ఆయనతో వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో కలిసి ఏమనుంటే సలహాలు సూచనలు చేయండి, అంత మటుకే. రవీంద్ర బాబు గారు అరిదే. ఓకే రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. రవీంద్ర బాబు గారు అరిదే చెప్పండి సార్, చెప్పండి. మీరే సార్ వైండ్ అప్ చేసేయండి ఉండవల్లి అంశంతో, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇన్ఫో అబౌట్ ఇట్. ఉండవల్లి గారు ఎప్పుడు కూడా వివాదాస్పదమైనటువంటి ఇష్యూస్ లో ఉండటం అనేది నేను గత 20-25 ఏళ్ళుగా చూస్తున్నాను. మార్గదర్శి అనే ఇష్యూని నాకు తెలిసి 10 ఏళ్ళుగా ఆయన he has been giving his statements against Margdarshi. But I have experience with Margdarshi and my colleagues and my friends and family members. We don't have any problem with the Margdarshi as on date. And of course, ఆయన వ్యూలో, ఆయన ఇంట్రాగేషన్ లో, ఆయన స్టడీలో, రివ్యూలో ఉండొచ్చు. బట్ అల్టిమేట్ గా డిసైడ్ చేయాల్సింది కోర్టు కాబట్టి ఆయన వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు ఇందులో ఇరికించడం అనేది కూడా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఐ థింక్. బికాస్ పొలిటికల్ రిలేషన్స్ చాలా ఉంటాయి, చాలా వైడ్ గా ఉంటాయి. ఉన్నంత మాత్రాన వ్యక్తిని బ్లేమ్ చేయటం లేకుంటే డిఫేమ్ చేయటం అనేది ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ ఐ థింక్. ఓకే రవీంద్ర గారు, లెట్స్ వైండ్ అప్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. తులసిరెడ్డి గారు, సాహిబ్ గారు, రవీంద్ర బాబు గారు, అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు కోటేశ్వర గారు. ఇది వాటి స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు City 24/7.